సూత పురాణంలో మరి ఒక విషయం ఉంది. ఒకసారి శివుడు తపస్సు చేసుకుంటుంటే కొంతమంది ఋషులు వచ్చి ఆయన ముందు కూర్చున్నారట. ఆయన కళ్ళు తెరిచాక, మీరందరూ ఎందుకు వచ్చారు అంటే, మేము భూమి మీద దేనికోసం వెళ్ళామో అది సాధించాము, ఆత్మదర్శనం పొందాము, మేము పూర్ణ పురుషులం అయ్యాము, మరి ఇంకా మాకు ఆ లోకంతో పని లేదు, మేము శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవచ్చు, మేము పూర్ణ పురుషులమి అని అన్నారట. అంటే అప్పుడు శివుడు చెప్తాడట, ఎవరు చెప్పారు మీరు పూర్ణ పురుషులు అయ్యారని? మీరు భూమి మీద ఆత్మదర్శనం కలిగి మరి భగవంతుడికి చేరువయ్యారు. కానీ అలాంటి వాళ్ళని కొంతమందినైనా మీరు భూమి మీద తయారు చేసి వస్తే కానీ మీరు పూర్ణ పురుషులు కాలేరు అని శివుడు చెప్తాడట. ఇది సూత పురాణంలో ఉంది.